హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండి మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా చెప్తా అది చెప్దామనే వీడియో కూడా చేశాను సో అసలు మేము స్టార్ట్ అయ్యామా నాకు అస్సలు ఈ బుకింగ్ చేసుకోవడానికి 6 నుంచి ట్రై చేస్తుంటే 6:30 7:45కి అయ్యింది సో అది కూడా ఏంటంటే ఓలా ఈ ఊబర్లో ఈ మధ్యన కొత్తగా అయింది కదా ఏమని మీరు ఎక్స్ట్రా ఇస్తారా సో మీరు ఎక్స్ట్రా టిప్ ఇస్తానంటే కనుక త్వరగా బుక్ అవుతాము లేదంటే బుక్ అవ్వము అని ఇండైరెక్ట్గా చెప్తున్నమాట సో అప్పటి నుంచి చూసి ఎక్స్ట్రా మనీ యాడ్ చేస్తే కానీ మనకి ఆటో అనేది బుక్ అవ్వలేదండి సో బుక్ అయ్యాక కూడా చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందో అంబులెన్స్ వెళ్ళడానికి కూడా ఖాళీ లేదనమాట అంత ఉందనమాట సో మేము అసలు మామూలుగా 30-40 మినిట్స్లో వెళ్ళిపోయేది నాకు 1 hour 20 minutes జర్నీ పట్టింది సో ఎక్కడికి అనుకుంటున్నారా సో అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము అక్క వాళ్ళు మెరీనా స్కైలో ఉంటారు సో దాంట్లోకి వచ్చామన్నమాట మెరీనా స్కైస్ అనేది చాలా అంటే చాలా బాగుండింది నేను ఫస్ట్ టైం వెళ్ళాను కానీ చాలా బాగుంది సో అక్క వాళ్ళ ఇంటికి అయితే ఎంటర్ అయిపోయామో అక్క వాళ్ళు 13th floorలో ఉంటారు 13th floor నుంచి అసలు చూస్తుంటే చూడండి ఒక్కొక్కది అబ్బా ఏంది ఇన్నా అనుకున్నా సో అక్క వాళ్ళు ఉండే ఒక్క స్టాండ్ 30 floors ఉన్నాయి 30 అమ్మ అంత హైట్లో ఉండి మామూలుగా అనమాట అక్కడి నుంచి అసలు 13th floorలో నుంచి చూస్తుంటేనే చూడండి కింద స్విమ్మింగ్ పూల్ కానీ రత్నదీప్ కానీ ఇవన్నీ 1 by 1 అసలు స్టోర్ వాకింగ్ ప్లేస్ పిల్లలకి కిడ్స్ ఆడుకోవటానికి చాలా అంటే చాలా బాగుంది లైటింగ్ కూడా అన్నీ అంటే ఇప్పుడు ఆబ్వియస్గా అన్నీ ఉంటాయి కదా అన్నీ ఉంటే దానికి తగ్గట్టే బడ్జెట్ కూడా ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంది అనమాట వాళ్ళ మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగుంది సో అక్క వాళ్ళ ఇంటికి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం ఇట్లా బుద్ధతో ఆ వాల్ మొత్తాన్ని మంచిగా డెకర్ చేసుకున్నారు సో ఎంటర్ అయితే అయిపోదాము ఇంట్లోకి సో అక్క వాళ్ళది ఏంటంటే నాకు నచ్చింది ఫుల్ వ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ సో అంత వ్లాగ్ చేసినా బాగోదు కదా అనిపించింది మామూలుగా నాకు కొన్ని బాగా నచ్చినాయి అనమాట సో అలా ఓవరాల్గా ఇలా ఉంది అక్కడ మెరీనా స్కైస్లో అసలు 3 bedroom అనేది ఎట్లా ఇచ్చారు ఏంటి అనుకున్నాము స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే అక్క ఇట్లా చెట్టు నన్ను కృష్ణుడు పెట్టుకుంది ఆ కృష్ణుడు చూస్తూ ఉంటుంటే ఇంకా చూడాలి అన్నట్టు చాలా క్యూట్గా చాలా బాగుందనమాట సో ఇదనమాట హాల్ అయితే అక్కలాగా చాలా క్యూట్గా సింపుల్గా అన్నీ రెడీ చేసి పెట్టుకుందా ఆల్రెడీ ఇంట్లో కిడ్స్ ఉన్నారు అంటే ఎట్లా ఉంటుంది అది కాకుండా కిడ్స్ ఉండడం పక్కన పెడితే మా కిడ్స్ ఇంట్లోకి ఎంటర్ అయ్యారంటే ఎట్లా ఉంటుంది మామూలుగా ఉండదు కదా రచ్చ అనమాట హలో మీరు అందరూ కిచెన్లో ఏం చేస్తున్నారు ఏంటిది అది ఏం చేసి వచ్చా విష్ ఇప్పటి వరకు అక్క ఆయాసం వస్తుంది Is she want more? బాగుందా అక్క దీంట్లో ఐస్ క్యూబ్స్ వస్తాయి అక్క ఫ్రెష్ చేస్తే వస్తుందా చాలు అమ్మో వేసి చల్లగా ఉంది కడిగి ఇక్కు ఎందుకు ఇక్కు
దీంట్లో వాటర్ పోస్తే దీంట్లో నుంచి వస్తాయా? దీంట్లో ఇదా ఇదా? ఓకే, దీంట్లో వాటర్ పోస్తే దాంట్లో వస్తాయా? నీకే లేనుగా ప్రింటింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయా. ఇంకో కొనుక్కొచ్చుకున్నావా? ఇంకో కొనుక్కొచ్చుకున్నా. వావ్, టడ్డీ ఏమంటుంది? లాగు. అమ్మమ్మ చెవి ఊడిపోదా? లాగు. బాగుందా? చేస్తామ్మా. డిన్నర్ అయితే అయిపోయింది. అక్క అయితే పుచ్చకాయ తిందాం అని చెప్పేసి పుచ్చకాయ కట్ చేస్తుంది. సరే అక్క కట్ చేయన్నాము. సో కట్ చేసేటప్పుడు కన్వర్జేషన్ చూడండి. ఎల్లగా ఉంది పుచ్చకాయ. పుచ్చకాయ ఎర్రగా ఉండాలనుకున్నాం, కానీ ఇది ఎల్లోగా ఉంది. సో మొత్తం తిన్నాక మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఎవరైనా ఎల్లో పుచ్చకాయలు తిన్నారా రీసెంట్గా? కంపేర్ టు రెడ్ దాంతో అండ్ పైన గ్రీన్గానే వస్తుంది కదా, సో వాటితో కన్నా ఈ ఎల్లోగా అయితే కనుక చాలా టేస్టీగా ఉంది. ఫుల్ వాటరీగా ఉంది, బాగుంది. సో వీళ్ళని బాగుందా లేదా అని అడుగుతుంటే వాళ్ళు చెప్పే క్వశ్చన్స్ చూడండి. నేను అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ ఆన్సర్స్ చూడండి, అసలు మామూలుగా లేవు. వినండి మీరు కూడా. థ్యాంక్ యూ. కొరకు ఎలా ఉంది? యశు ఇదిగో ఎల్లో పుచ్చకాయ, ఒకసారి టేస్ట్ చూడు. కొరుకు కొరుకు కొరికేష్ ఇట్రా ఒకసారి. ఇదిగో ఎల్లో పుచ్చకాయ. చూడు టేస్ట్ చూడు. బాగుందా? ఇక్కు తీసుకో. అయ్యయ్యో చూపించాను. థ్యాంక్ యూ అక్క. నిజంగా స్వీట్ ఉంది అక్క, చాలా బాగుందిరా. నాకు రెడ్ నచ్చట్లా తిన్న తర్వాత. అన్ని ఎల్లోనే కనిపిస్తున్నా. బాగుంది. సో ఫైనల్గా అందరం కూర్చుని పుచ్చకాయలు తినేసి ఇంకా అలా రిలాక్స్ అయ్యామన్నమాట. హ్యాపీ అనిపించింది బాగా. అక్కలేదు, అక్కటి నుంచి ఉంది.
ఇదనమాట ఫుల్ వీడియో. ఇంకా అంతా అయిపోయింది. ఫైనల్గా పుచ్చకాయ తినేసి కాసేపు కూర్చుని మాటలు చెప్పుకొని ఇంకా బయలుదేరిపోయాము అనమాట. రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. సో అవుట్ గేట్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఉన్న దాంట్లో మ్యాక్సిమం మనం దేని నుంచి అయితే వెళ్తామో ఇటు నుంచి అయితే వెళ్తామో మళ్ళీ దాని పక్క నుంచి ఇంకొకటి ఉంటుంది, ఇన్ అవుట్ సేమ్ గేట్ ఉంటుంది. ఇది అలా కాకుండా చుట్టూ తిరిగి లోపల నుంచి కింద కిడ్స్ ఆడుకుంటున్నారు కదా, సో వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా కింద నుంచి తీసుకెళ్తున్నాడు అనమాట బయటకు వెళ్ళడానికి. చాలా అంటే చాలా బాగుంది. వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. అదనమాట. మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని అనుకుంటున్నాము. వీడియో కూడా ఎలా అనిపించింది ఏంటో చెప్తే నెక్స్ట్ వీడియోస్కి మాకు సపోర్ట్గా ఉంటుంది. బాయ్ మరి.